బీజేపీ నేత ఆలపాటి రాజా మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నాయకత్వంలో 15,36,000 మంది కౌలు రైతు కార్డుల ద్వారా గుర్తించబడితే ఇవాళ ఒక్క రైతుకైనా సరే నువ్వు గుర్తించావా అని చెప్పి కేవలం 1,00,000 మంది కౌలు రైతులుగా గుర్తించి వాళ్ళకు కూడా అరకొర సహాయం చేసినటువంటి ముఖ్యమంత్రి నువ్వు కాదా, దగాకోరు ముఖ్యమంత్రి నువ్వు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రోజున గతంలో డ్రిప్ ఇరిగేషన్కి, స్ప్రింక్లర్ ఇరిగేషన్కి 90% సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం ఉంటే దాన్ని అటకెక్కించావు. ఏమైపోయింది? నీ రైతు భరోసా కేంద్రం ఏమైంది? ఎక్కడ నువ్వు 2018-19లో డ్రిప్ ఇరిగేషన్ ఈ యొక్క భారతదేశంలో ప్రథమ స్థానంలో ఉంది. రైతులకి ఆ రకమైనటువంటి సహాయాన్ని అందిస్తే దాన్ని పూర్తిగా నీరుగార్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. యాంత్రీకరణ సరే నేను అడుగుతా ఉన్నా. గతంలో రొటావేటరు, హార్వెస్టరు, ఆయిల్ ఇంజను, పవర్ స్ప్రేయరు ఇలాంటివి ఇస్తే నువ్వు కనీసం సబ్సిడీ మీద టార్పాలను కూడా ఇవ్వనటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే నీ పాలనే అని చెప్పి చెప్పుకోక తప్పదు అని చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా ఈ రోజున పాల సేకరణ, ఏదైనా రాష్ట్రంలో ఉన్నటువంటి పాల ఉత్పత్తిదారుల సంఘాలు ఏమైతే ఉన్నాయో వాటిల్ని కాపాడాల్సింది పోయి అమూల్ని ఆహ్వానించి ఎవరైతే అమూల్కి పాలు పోస్తారో వాళ్ళకి ₹4 బోనస్ అని చెప్పి ప్రజాధనాన్ని దాదాపు 6,000 కోట్ల రూపాయల్ని అమూల్కి కట్టబెట్టినటువంటి ముఖ్యమంత్రి నువ్వు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మిగతా పాల డైరీలు ఏమైనాయి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏ పాల డైరీలకైతే పాలు పోస్తున్నటువంటి రైతాంగానికి నువ్వు ఎక్కడైనా సహాయం చేసావా, బోనస్లు ఇచ్చావా? లేకపోతే ఆ పాల డైరీలు అభివృద్ధి చెందడానికి ఈ రాష్ట్రంలో సహేతువైనటువంటి నిర్ణయం కానీ ఆలోచన కానీ ఎక్కడైనా చేసిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కేవలం నీ యొక్క స్వలాభం కోసం, నీ స్వప్రయోజనాల కోసం ఇవాళ అమూల్ డైరీకి తాకట్టు పెట్టినటువంటి 6,000 కోట్ల రూపాయలు వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఈ రోజున రైతు కూలీలు వలసపోతూ ఉంటే ఈ రోజున కరువుకి 400 మండలాలు కరువు ఉంటే కేవలం 100 మండలాలు మాత్రమే కరువు అని చెప్పి ప్రకటించినటువంటి దుర్మార్గ ప్రభుత్వం నీ ప్రభుత్వం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈ రోజున సాగు చేయటానికి నీరు ఎంత అవసరమో తెలుసు. జీవనాడైనటువంటి పోలవరాన్ని ఏం చేశావని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రివర్స్ టెండర్ అని చెప్పి నాశనం చేసినటువంటి ఈ రోజున ఒక మహా ప్రాజెక్ట్ని చంద్రబాబు నాయుడు గారి కళల యొక్క సాకారం దేవున్న భయంతో రివర్స్ టెండర్ ద్వారా పోలవరాన్ని మట్టుబెట్టినటువంటి దుర్మార్గుడు నువ్వు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదే సందర్భంలో పట్టిసీమ ఈ ప్రాంతానికి రాకపోయినట్లయితే, అదే పట్టిసీమ ద్వారా ఈనాడు గోదావరి జలాల్ని మరలించకపోయినట్లయితే ఈ ప్రాంతం అంతా కూడా మరో పాలమూరుగా మారే పరిస్థితి నుంచి తప్పించినటువంటి అపర భగీరథుడు చంద్రబాబు అయితే ఈనాడు నువ్వు పోలవరాన్ని అయినటువంటి జీవనాడిని, ప్రజల జీవనాడిని ఈ రోజున పూర్తిగా నాశనం చేసినటువంటి ముఖ్యమంత్రివి నువ్వు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏమి న్యాయం చేసావు రైతాంగానికి? ఏ రకంగా నువ్వు ఆదుకున్నావు? కరువు తాండవిస్తా ఉన్నా కూడా కరువు సాయం ప్రకటించలేనటువంటి అసమర్థ ముఖ్యమంత్రి నువ్వు కాదా అని చెప్పి నేను అడుగుతా.